బ్లాంక్ అయినా లాస్ట్ కి దానికి లొకేషన్ షేర్ చేయి. అదే నాగమణి ఈజీగా నమ్ముతారా? హ్యాపెనింగ్ గర్ల్స్ ట్రిప్ ఇస్ హ్యాపెనింగ్. అమీర్ సాయ్ చాలా బాగుంది కింద నుంచి మీదికి వస్తుంటే. నేను కూడా పబ్జీలో లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. యాక్చువల్లీ చాలా బాగుంది. సో గైస్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచినాం. యాక్చువల్లీ మేము ఇప్పుడు అమీర్ సాయ్కి వెళ్తున్నాం. సో వ్యాన్ 9కి వస్తుంది. అందరం లేచినాం అనమాట. ఇంకా 3 మెంబర్స్ పడుకున్నారు. సో ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నారు. అందరు ఫ్రెష్ అయినాక అందరినీ చూపిస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్ మేమైతే రెడీ అయిపోయినాం. బయట వ్యాన్ వెయిట్ చేస్తుంది. సో వ్యాన్ ఎక్కినాక చూపిస్తాం. టైం అవుతుంది అని అక్కడ వెయిట్ చేస్తుంది. ఈ వ్యాన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా పెద్దగా ఉంది అది. సో రీల్స్ కోసం అనమాట ఇదంతా. ఫైనలీ వ్యాన్ గైస్ వస్తున్నారు. ఐ విల్ టేక్ అస్ టు అమీర్ సాయ్ అనమాట. ఇదేది ఏ బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇండియా వైబ్స్. సో అవుట్ఫిట్ ఆఫ్ ది డే ఇది అన్నమాట. సో మొన్న కనిపించావు మై మరచి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యే ప్రాసెస్ లో ఏమైనా వింత విచిత్రాలు ఉంటే తీస్తా, లేకపోతే అక్కడ రీచ్ అయినాక తీస్తా గైస్. అప్పటి వరకు మేము ఎంజాయ్ చేస్తాం వ్యాన్ లో. బాయ్ ఫైనల్లీ వెళ్తున్నాం. ఇట్స్ హ్యాపెనింగ్. గర్ల్స్ ట్రిప్ ఇస్ హ్యాపెనింగ్. అమీర్ సాయ్ దానికి లొకేషన్ షేర్ చేయి. అదే నాగమణి రిటర్న్ రమ్మనాలా కొంచెం దూరమే అక్క. ప్రీదున గెస్ట్ హౌస్ అక్క. మికాసా రెస్టారెంట్ ప్రీదు. వస్తున్నాం ఆగే ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? లేదు, మేము మొత్తం రెడీ అయిపోయినాం అప్పటికి. అనుకున్నాం మంచిగా చెప్పినాక రాము అన్నాక మరి మేమేమనుకుంటాము. సో యాక్చువల్లీ ఇంకో అమ్మాయి తాష్కెంట్ లో ఉంటుందని చెప్పేసి ముందు బ్లాగ్ లో చెప్పిన కదా. తను వస్తున్నా అని చెప్పి లాస్ట్ మినిట్ లో ప్రాంక్ చేసిందంట మా మీద. స్టార్ట్ అయినాక ప్రాంక్ లాగా నేను వస్తున్నా ఎక్కడ ఉన్నారని చెప్తుంది. సో మళ్ళీ వ్యాన్ ని ఉల్టా తీసుకొని ఎదిరి మా ప్లేస్ కి తీసుకొని ఇప్పుడు అమ్మాయిని చెక్ చేసుకున్నాం. అంకుల్ లోపల ఏమేమి తిట్టుకుంటున్నాడో మాకు తెలీదు. లోపల తన ఇన్నర్ ఫీలింగ్ ఏందో కానీ తిట్టుకుంటుండే. హడావిడ్లు ఉన్నారు. నువ్వేమో వాడు లేట్ అయితే చార్జెస్ పడతాయి అనేసి చెప్పి అందమైన అమ్మాయిని చూపిస్తాం. కార్ ఎక్కినాక పని అనేసి ఉన్నాం మేము. దేవుష్ కాక ఏంట్రా ఇది ఎట్లా నవ్వుతుంది చూడు. ఎలా కొడతామో చూడండి. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది కాదు. ఒక మాట ఈజీగా నమ్ముతారా? వాలీబాల్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మాకు ఇస్తలేవు అనేసి అనుకున్నాం మేము. కావాలనే వదిలేసారు. ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చానా లేదా? నేనేమనుకున్నాను, మీకన్నా ఫస్ట్ నేనే వస్తాను 15 minutes అన్నారు కదా మీరు. మీకన్నా మీరు వచ్చి క్యాబ్ లో కూర్చుంటే అనుకున్నాను నేనే. మేము అదే అనుకున్నాం. కాల్ లేదు, సరే మెసేజ్ లేదు. నువ్వు ఎవరన్నా మెసేజ్ చేశారు నిజంగానే రావట్లేదు అంటారేమో అనుకున్నా. నేను వచ్చి చూస్తున్నా వాడు పైసలు చార్జెస్ అంటుండు. అందుకు మేము హడావిడిగా వచ్చేసాము. వదిలేసింది అనుకున్నారు కదా, వదిలేసింది. ఫస్ట్
నువ్వే ప్రాంక్ అయినావు లాస్ట్ కి. అదే కదా. యాక్చువల్లీ నేనే ప్రాంక్ అయిన లాస్ట్. 6 members ని ప్రాంక్ చేద్దాం కాదు ఇంకా సాయన చేసిన ఫోన్ ఎత్తకుండా సైలెంట్ గా వెళ్ళిపోవాలి. మొత్తం పోయినాక చెప్పేది ఉండే. సగం దూరం వెళ్ళి అదేగా ఇంకా ఇంకొంచెం దూరం పోయినాక వాడు నేను రానన్నాడు అనుకో అంతే. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. వెళ్ళాక అక్కడ చూపిస్తా. హ్యాపీ జర్నీ గాయస్. మాకు మేమే సేఫ్ గా రావాలని కోరుకోండి. ఇవన్నీ వేరే వాళ్ళ యూట్యూబ్ లో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈ పార్టీకి మేము ఇంట్లో ఉంటాము. అది సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని కోరుకోవాలంట. చూసి మీరు అనట్లేదు కాబట్టి మాకు మేమే చెప్పుకుంటున్నాం. అంటే మీ తరపున మేము చెప్పుకుంటాం. బ్లాగ్ ఇప్పుడు తమ్నే లేదే. మా ఫ్రెండ్ మా మీద ప్రాంక్ చేయకపోయి తనే ప్రాంక్ అయింది అని చెప్పి కంటెంట్ వచ్చింది కొంచెం. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. దిస్ గర్ల్ మెమోరీస్. ఆ తొక్కల టోర్నమెంట్ మళ్ళీ అది అదేగా మొన్నటి నుంచి ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ ఏమిటో అప్లైంగ్ ఇన్ ది ఇలా మొదలైంది మా డే. చాలా అద్భుతంగా రావట్లేవు మాటలు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? రావట్లేదా రావట్లేదా మీరు ఉప్పు సాయిపోయే తోపు అదన్నమాట. అది ఇంకా నేనే అనుకుంటే నన్ను మించిపోతా పాప. నేనే ఆగమనుకుంటే నన్ను మించిపోతావు అంటే ఏ స్లో అంట గాయస్. ఏం లేదు గాయస్. అమిత్ షా వచ్చేసింది దిగాలి దిగాలి. వీడు అందం ఏం లేదు గాయస్. ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో అనుకుని వచ్చాం. ఏదో అనుకుంటా గైస్ ఇవాళ టెంపరేచర్ నార్మల్ ఉంది. Okay guys, see you there in Amit Soy. Tata. ఒక దిక్కు మట్టి, ఒక దిక్కు స్నో. వావ్, this is Amit Soy. వెళ్తున్నాం మీదికి వెళ్తున్నాం. ఫుల్ వైబ్. ఒక దిక్కు గడ్డి, ఒక దిక్కు స్నో. మీదికి వెళ్ళాక ఎలా ఉందో పరిస్థితి చూపిస్తా. స్టేట్ ట్యూన్. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హుకిత బ్యాగింగ్ ఆఫీషియల్. అమిత్ సాయ్ ఇక్కడ దిగినాం అన్నమాట. సో ఇప్పుడు మేము కేబుల్ ఎక్కాలి. అది ఎక్కడ ఏంటి తెలియదు. సో కనుక్కొని మనీ పే చేసి అది ఎక్కి ఇంకా మీదికి వెళ్ళాలి. క్యూట్ పిల్లలు ఉన్నారు వీళ్ళకి. ఏంటే వెళ్దామా? పర్స్ తీసుకున్నావు కదా నాది. సో మనీ కొట్టడానికి వచ్చాము. కొట్టడానికి అంటే కట్టడానికి వచ్చినాము. సో 2,30,000 అంట. యాక్చువల్ ప్రైస్ 1,80,000. బట్ వీకెండ్ అని చెప్పేసి పెంచేసినారు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలు ఏంటో ఎవరికి అర్థం కావు అసలు. సావ దొబ్బుతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇండియా ఊరు
రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. నన్ను చూడలేదు ఆయన ఎవ్వరు. నేను చూడలేదు. అది బిగినర్స్ మిస్టేక్. టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫేమస్ పెద్ద పెద్ద దాంట్లో తను ఇన్వైట్ చేస్తున్నా. సో వీళ్ళు పులావ్ అంటారు వీటిని ఇక్కడ. స్పెసిబా బాయ్. చేస్తాడు. ఇది బాగుంది. దూకేస్తే ఎవడైనా అది చిన్నదా ఇంతేనా? ఇంతే ఉంటాయి. దూరం నుంచి ఇంతేనేమో 2 members సో గైస్ ఎక్కేసాం అన్నమాట మేము. ఇది టాప్ ఆఫ్ ద హిల్ ఉన్నాం. సో అందుకే రిటర్న్ అవుతుంది ఏమంటే మనది అక్కడ. చాలా బాగుంది కింద నుంచి మీదికి వస్తుంటే. వర్త్ అంటారా? వర్త్ వర్మ వర్త్ వర్త్ మౌతరాలు మేము ఆగం మొత్తం మీదికి వచ్చేసినాము. కింద నుంచి యాక్చువల్లీ 2-3 స్టాప్స్ అనుకుంటా. స్టాప్స్ మొత్తం దాటుకుంటూ ఇంత మీదికి వచ్చినాము. సో వీళ్ళంతా టూరిస్ట్. అటు పోవాలన్నా భయం అవుతుంది నాకు. అవన్నీ దాటుకొని వచ్చినాం. యాక్చువల్లీ చాలా బాగుంది. సో గాయ్స్ మన ఇండియాలో పబ్జి ఆడితే తిట్టి పెడతారు. ఇక్కడ మాత్రం పబ్జిని ఫుల్ ప్రమోట్ చేస్తారు ఆడమని చెప్పేసి. యూనివర్సిటీలో టోర్నమెంట్స్ కూడా పెడతారు. సో ఇక్కడ ID ప్లస్ పాస్ ఇచ్చినారు పబ్జి కోసం. ఇలా ఉంటాయి అప్రోచ్ లో. అదే నేను కూడా పబ్జిలో వెళ్ళి. సో గైస్ ఫైనల్లీ అయిపోయింది. యాక్చువల్లీ చాలా ఫొటోస్ వీడియోస్ తీయడం వల్ల నేను తీయలేకపోయినా. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కేసి కిందికి వెళ్ళిపోవడమే అన్నమాట. సో అనుకున్న ట్రిప్ లో అమీర్సాయ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ గైస్? ఏం చెప్తారు మీరు వచ్చే పీపుల్ కి? ఖచ్చితంగా లైఫ్ లో కన్నుల పండగ. వినండి, మెయిన్ గా మా అదృష్టం ఏంటంటే టెంపరేచర్ నార్మల్ ఉంది, అందుకనే ఇంత హ్యాపీగా ఉన్నాం. ఫోటోస్ దిగి టైం వేస్ట్ చేసుకోకండి మీరు. పెద్ద బ్లాగర్ అయిపోతారేమో. ఓకే, మీట్ యూ ఇన్ నెక్స్ట్ ప్లేస్. సో ఫైనల్లీ అమీర్సాయ్ అయితే అయిపోయింది. కిందికి దిగేసినాం. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో మేము వ్యాన్ ఎక్కేసి వ్యాన్లో కొంచెం ఫుడ్ తినేసి అక్కడ నుంచి వేరే చూపిస్తాం. మేబీ నా ఫోన్లో ఛార్జ్ ఉంటే, బికాస్ వ్యాన్లో ఛార్జ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే వ్లాగ్ కంటిన్యూ అవుద్ది, లేకపోతే చూస్తే మళ్ళీ ఇది కూడా. సో సీ యూ ఇన్ ఫ్యూ సెకండ్స్. బాయ్. సో గైస్ మా వ్యాన్ అయితే వచ్చేసింది. సో మనం ఇప్పుడు వ్యాన్ దగ్గరికి వెళ్దాం. మా వ్యాన్ అక్కడ వెయిట్ చేస్తుంది. వ్యాన్ ఎక్కేసి ఫుడ్ తినేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోతున్నాం. గుర్తుకొస్తుంది. సో గైస్ సో మనం వేరే ప్లేస్కి వచ్చినాం అన్నమాట. ఫేమస్ లేక్ ఇక్కడ. సో నాకు తెలిసి చిమ్గన్ లేక్ అనుకుంటుంది పేరు. నా చుట్టూ నేను చిచ్చి ఫ్రీజ్ అయిపోయింది వాటర్. లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. యాక్చువల్లీ చాలా బాగుంది. ఆల్ ఫోటోస్ దిగుతున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే.
సో యాక్చువల్లీ స్నో అంతా కరిగిపోయింది, కొన్ని డేస్ నుంచి టెంపరేచర్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా స్నో పడేటప్పుడు వస్తే ఇంకెట్లుంటుందో వస్తుంది. శ్రీశైలం సో నిజంగా ఈ కొండలు, ఈ పుట్టలు అవన్నీ తిరుపతి, శ్రీశైలం అన్నిటికీ చూస్తున్నట్టుంది కొంచెం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎస్, మాట్లాడుకోవడం లేవు, మాటలు లేవు, తినకి మాట్లాడుకోవడాలు లేవు. తనేమో మౌనరాగం, తను ఏ రాగం చేస్తుందో నాకు తెలియట్లేదు. మొత్తం డ్రైవర్ సీట్ పక్కనే సెటిల్ అయిపోయింది పాప. వచ్చేసినాం అన్నమాట దగ్గర హోటల్ కి. అందరూ నిద్రలో మునిగి తయారున్నారు. నేనైతే జీవించేస్తుంది పాపం నా వ్లాగ్ కోసం. మనీ గివింగ్ టు డ్రైవర్. ఇంకా నీకు నాకు సెలవు, బాయ్ టాటా. సో ఇది మా హోటల్ గేట్ అన్నమాట. ఇప్పుడే వ్యాన్ దింపి వెళ్ళిపోయింది. సో వీఆర్ ఫైనల్లీ టు హోటల్. గైస్ రూమ్కి వచ్చేసినాం ఫైనల్గా. మార్నింగ్ 9కి ఏమో స్టార్ట్ అయినాం, వచ్చేసరికి 7:30 అయింది. సో అదన్నమాట వాళ్ళు జరిగిన విశేషాలు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ ఇన్ సమ్ న్యూ ప్లేస్ విత్ న్యూ స్టఫ్. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హుకిత భార్గవి అఫీషియల్. ఓకే, బై గైస్.